కుక్క గాడిద కథ. ఒకరోజు కుక్క గాడిద ఒక పందెం పెట్టుకున్నాయి. ఊరి చివర కోటలో ఉన్న సింహాసనం మీదకు ఎవరు ముందు వెళ్ళి కూర్చుంటే వారే రారాజు అని పందెం పెట్టుకున్నాయి. అవి రెండు ఎవరికి వారే నేను ముందు వెళ్ళగలను అంటే నేను ముందు వెళ్ళగలను అని అనుకున్నాయి. కుక్క మాత్రం ఎక్కువ కాన్ఫిడెన్స్తో ఉంది. నేను గాడిద కంటే బాగా పరిగెత్తగలను, దానిని ఓడించడం ఎంతసేపు అని చెప్పి గర్వించింది. రెండూ బయలుదేరాయి. గాడిద మాత్రం నెమ్మదిగా ఆగకుండా వెళుతూనే ఉంది. కుక్క వెళుతూ ఉంటే ఊరిలో ఉన్న కుక్కలన్నీ కూడా వీధి వీధికి దాని వెంట పడటం, దాంతో పోట్లాడటం, వాటితో పోట్లాడి మళ్ళీ పరిగెత్తటం, మళ్ళీ కొన్ని కుక్కలు రావటం, వాటితో కూడా పోట్లాడటం, పరిగెత్తటం, ఇలా దారి పొడుగునా కూడా జరుగుతూనే ఉంది. కుక్క వాటన్నిటిని తోటి పోట్లాడి తిరిగి మళ్ళీ పరిగెత్తిన అక్కడికి చేరుకునేసరికి గాడిద సింహాసనం మీద కూర్చొని ఉంది. కుక్కకు ఇంత కాన్ఫిడెన్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్క దానితో పోట్లాడి వెళ్ళేసరికి ఆలస్యం అయిపోయింది. మనుషులు కూడా అంతే. ఒకళ్ళు ముందుకు పోదామని అనుకుంటే వెనక్కు లాగే వారే ఎక్కువ ఉంటారు. వారి విమర్శలను తట్టుకొని ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తూ పోవాలంటే వారికి ఉన్న సమయం ఇక్కడే అయిపోతుంది. చేతనైతే కొంచెం సహాయం చేయాలి, కానీ ఊరుకొని ఉండాలి, లేదా ప్రతి ఒక్కరిని విమర్శిస్తూ వాళ్ళ ఎదుగుదలకు అడ్డుపడకూడదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్